గుత్తికృష్ణ కాటుకులు, వంశీ, మహేంద్ర, పుష్కల, శ్రీకాకుళం సన్నాలు, వసుంధర, శ్రీకూర్మ, శ్రీ సత్య, వంశధార. ఈ 10 రకాల్లో ముఖ్యంగా పుష్కల అనే రకం షష్టికంగా శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాచుర్యం పొందిన పాత రకం. ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్న రకాలకు వస్తే RGL 2537 శ్రీకాకుళం సన్నాలు అంటారు. దీన్ని లోకల్గా పొడుగు సిఆర్ అనే పేరుతో పిలుస్తారు రైతులు. ఈ రకం 155 నుంచి 160 రోజుల కాల పరిమితి కలిగి ఆలస్యంగా నాటుకోవడానికి, తర్వాత ఏజ్ నర్సరీకి చాలా అనువైన రకం. ఈ రకం ఉల్లికోడను తట్టుకుంటుంది. అలాగే ఫీల్డ్లో వచ్చేటటువంటి అగ్గి తెగుల్ని, ముంపుల్ని, ఇలాంటి వాటిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం యొక్క బియ్యం తినడానికి చాలా బాగుంటుంది. ఈ రకం ఎక్కువగా విశాఖ జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రకృతికి సంబంధించినటువంటి మొదటి నారుకు కానీ లేదా నీటి ముంపు ప్రాంతాలకి చాలా అనువైన రకం. ఈ రకం దిగుబడి 30 బస్తాల నుంచి 33 బస్తాల వరకు అనుకూల పరిస్థితిలో వస్తుంది. ఇది ఫోటో సెన్సిటివ్ రకం, అంటే ఎప్పటి వేసినప్పటికీ కూడా డిసెంబర్ 15కి కోతకు వచ్చేటటువంటి రకం. ఈ రకం తర్వాత ప్రాచుర్యం పొందిన మరొక రకం వసుంధర, అంటే RGL 2538 అంటారు. దీన్ని పొట్టి సిఆర్ అని కూడా పిలుస్తారు. ఇది 135 రోజుల కాల పరిమితి గల మధ్యస్థ కాల పరిమితి గల రకం. ఇది ఉల్లికోడును, మొదలనారుని తట్టుకుంటుంది. గింజ చేను మీద రాలదు. పైగా నీటి ఎద్దడి ప్రాంతాలకు, తర్వాత వర్షాధార ప్రాంతాలకు కూడా అనువైన రకం. దిగుబడి వచ్చేసరికి 6 టన్నులు హెక్టార్కి 6 టన్నులు, అంటే 30 బస్తాల దిగుబడిని ఇచ్చేటువంటి మధ్యస్థ కాల పరిమితి గల రకం. ఈ రెండు కూడా తెల్లగింజ రకాలు. వీటితో పాటు వంశధార అని కొత్త రకం 2010లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎర్రగింజ రకం, స్వర్ణ నుంచి తయారు కాబడిన రకం. ఇది 150 రోజుల కాల పరిమితి కలిగి మొదలనారును తట్టుకుంటుంది. మొదలనారు వేసిన అధిక దిగుబడులు వస్తాయి. ఉల్లికోడిని తట్టుకుంటుంది. అలానే తక్కువ ఎరువులతో కూడా అధిక దిగుబడిని ఇచ్చే రకం స్వర్ణలాగా. ఇది 30 బస్తాల నుంచి 35 బస్తాల ఎకరాకి దిగుబడిని ఇచ్చేటువంటి రకం. ఈ రకంతో పాటు శ్రీకూర్మ అనే RGL 2332 అనే రకం ఒకటి ఉంది. అది తెల్లగింజ రకం, 150 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఉల్లికోడిని తట్టుకుంటుంది, చేను పడిపోదు. ఈ మొదలనారు నాటుకోవడానికి, ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా అనువైన రకం. దిగుబడి కూడా బాగుంటుంది. ఈ రకం సాంబ మసూరి అనే రకం నుంచి ఒక పేరెంటల్గా తయారు చేయబడిన రకం. తినడానికి కూడా బాగుంటుంది. ఇది కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రాచుర్యం పొందిన రకం.